ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. 55 లక్షలు. మీ పేరమ్మా? నిషిక. నిషిక నోట్ చేసుకోండి. నిషిక గారి పాట 55 లక్షలు. 60 లక్షలు. మీ పేరమ్మా? మల్లీశ్వరి. మల్లీశ్వరి గారి పాట 60 లక్షలు. 65 లక్షలు. నిషిక గారి పాట 65 లక్షలు. ఒకటోసారి. 70 లక్షలు. మల్లీశ్వరి గారి పాట 70 లక్షలు. అమ్మి ఇప్పుడేం చేద్దాము? 75 లక్షలు. నిషిక గారి పాట 75 లక్షలు. 80 లక్షలు. 85 లక్షలు. నిషిక గారి పాట 85 lakhs. 90 లక్షలు. మల్లీశ్వరి గారి పాట 90 లక్షలు. అమ్మి ఏదో చెయ్యమ్మి. మల్లీశ్వరి గారి పాట 90 లక్షలు. రెండవసారి. కోటి రూపాయలు. కోటి రూపాయలు. కోటి రూపాయలు. నిషిక గారి పాట 1 కోటి రూపాయలు. ఒకటవసారి. నిషిక గారి పాట 1 కోటి రూపాయలు. రెండవసారి. మీర్జాపూర్ యువరాణి హారం నిషిక గారి పాట 1 కోటి రూపాయలు. మూడవసారి. కంగ్రాట్స్ అమ్మి. మేడం క్యాషా చెక్కా? చెక్కండి. ఇలా రండి. వెళ్ళు. ఇదిగో బ్లాంక్ చెక్. 1 కోటి రూపాయలు కాకపోతే 10 కోట్లు అయినా సరే నీకు నచ్చిన నగలు నువ్వు దక్కించుకో. థ్యాంక్ యూ యువరాజ్. మేడం మేడం అత్తయ్య చాలా బాగుండదమ్మి. అబ్బా ఎంత బాగుందో. మొత్తానికి సాధించావమ్మి. యువరాజ్ వెళ్ళి సాధించగలిగాను అత్తయ్య. కానీ కౌశిక వదినకి చెక్ గురించి తెలిస్తే ఎలా అని చాలా భయంగా ఉంది అత్తయ్య. అది తెలిసినప్పుడు చూసుకుందాంలే అమ్మి. ముందు ఇంటికి వెళ్దాం పద. పద. అయినా రాజుల కాలం నాటి నగలే నగలు. 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టినా ఇంత నాణ్యమైన నగల్ని మనం తయారు చేయించుకోగలం అత్తయ్య. ఆ అసలు ఈ టైంలో ఇలాంటి డిజైన్లు ఎవరు తయారు చేస్తున్నారు చెప్పండి? నువ్వు చెప్తా ఉండేది అక్షర సత్యం అమ్మి. అందుకేనేమో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటుంటారు. ఒక వ్యక్తి మరణించిన 20 ఏళ్ల తర్వాత కూడా ఆ వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆ వ్యక్తి దేశం కోసం ప్రాణాలైనా ఇచ్చుండాలి, లేదంటే దేశ ద్రోహమైనా చేసుండాలి. మనం ఈ రోజు గుర్తు చేసుకుంటున్న వ్యక్తి దేశం కోసం ప్రాణం ఇవ్వలేదు, దేశ ద్రోహం చేసి కర్మని అనుభవించిన వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాం. అత్తయ్య ఎలా ఉంది? అమ్మీ నిజంగా చెప్తా ఉండాను, ఈ హారంలో నిన్ను చూస్తా ఉంటే కళ్ళు తిప్పబుద్ధి కావట్లేదమ్మీ. రే అబ్బోడా, మీర్జాపూర్ యువరాణి గురించి వాళ్ళు వీళ్ళు అనుకుంటా ఉంటే వినడమే గాని చూసింది లేదు. ఇప్పుడు మన నిషికని చూస్తా ఉంటే ఆ మీర్జాపూర్ యువరాణి ఇట్లనే ఉండేదేమో అనిపిస్తా ఉండది. అవును నిష్క, ఈ నగ కోసం నువ్వెందుకంత పట్టుబట్టావో ఇప్పుడు అర్థమవుతుంది. నిజంగానే ఈ నగతో నిన్ను చూసే విధానం మారిపోయేలా ఉంది. ఇక చాలే ఆపరా అబ్బోడా, నిషికకి మన దిష్టే తగిలేలా ఉండది. బంగారు తల్లి. పెద్దమ్మా, పెద్దమ్మా, అర్జెంటుగా కిందికి రండి. జగదాత్ర వాళ్ళ గురించి టీవీలో న్యూస్ వస్తుంది. న్యూసా? అత్తయ్య ఇది కొంచెం తేయండి. పద. అమ్మీ ఈ నగ జాగ్రత్తగా దాచిపెట్టు, లోపల పెట్టు. ఒక వ్యక్తి మరణించిన 20 ఏళ్ల తర్వాత కూడా ఆ వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆ వ్యక్తి దేశం కోసం ప్రాణాలైనా ఇచ్చుండాలి,
లేదంటే దేశ ద్రోహమైనా చేసుండాలి. మనం ఈ రోజు గుర్తు చేసుకుంటున్న వ్యక్తి దేశం కోసం ప్రాణం ఇవ్వలేదు. దేశ ద్రోహం చేసి కర్మని అనుభవించిన వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి పోలీసులంటే ఇలా ఉండాలి అని కిరణ్ బేడిని చూపించేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఇలా ఉండకూడదు అని చూపించడానికి దొరికిన ఆణిముత్యం ఈ కావ్య అనే పోలీస్ ఆఫీసరే దానికి నిదర్శనం. మనం ఈ రోజు గుర్తు చేసుకుంటున్న వ్యక్తి దేశం కోసం ప్రాణం ఇవ్వలేదు. దేశ ద్రోహం చేసి కర్మని అనుభవించిన వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాం. పోలీసులంటే ఇలా ఉండాలి అని కిరణ్ బేడిని చూపించేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఇలా ఉండకూడదు అని చూపించడానికి దొరికిన ఆణిముత్యం ఈ కావ్య అనే పోలీస్ ఆఫీసరే దానికి నిదర్శనం. చూసుండావా అమ్మి, మీ అమ్మ గురించి దేశమంతా ఎట్లా మాట్లాడుకుంటా ఉండారో. ఉద్యోగం అంటే మనకి అన్నం పెట్టే అమ్మతో సమానం. అట్లాంటి అమ్మకే ద్రోహం చేసిన ఘనత మీ అమ్మది. అట్లాంటి నీచమైన పేరు సంపాదించుకున్న తల్లికి కూతురని చెప్పుకోవడం కన్నా చావడం మేలమ్మి. వైజయంతి, ఏం మాట్లాడుతున్నావు? నీకైనా అర్థమవుతోందా? ఎందుకు అర్థం కావట్లేదు బా? ఆ టీవీలో చెప్పిన మాటల కంటే నేను తప్పుగేం మాట్లాడుతున్నాను? అలాంటి దేశద్రోహి కూతురు మన ఇంట్లో ఉండాది అంటే మనల్ని కూడా అట్లాగే చూస్తారు. రాజుల కాలం నాటి నగలతో ఈ ఇంటికి గౌరవం తీసుకొస్తానని చెప్పిన నన్ను మాత్రం ఒక్కరు కూడా ఎంకరేజ్ చేయలేదు. కానీ దేశద్రోహం చేసిన ఆవిడ గారి కూతురు మనింట్లో ఉంటూ మనకున్న గౌరవాన్ని దెబ్బతీస్తుంటే మాత్రం అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇదేం విడ్డూరమో. నిజమేంటో తెలియకుండా వాళ్ళేదో మాట్లాడుతున్నారు. మా అమ్మని చెడుగా చిత్రీకరిస్తున్నారు. కానీ మా అమ్మ ఏ తప్పు చేయలేదు. మా అమ్మకి ఏ పాపం తెలీదు. నిజం తెలుసుకోకుండా మీరు కూడా వాళ్ళలాగే మాట్లాడకండి అత్తయ్య గారు. నీ ముందున్నాం కాబట్టి మా నోర్లు మూయించగలవమ్మి. ఈ రోజు ఈ న్యూస్ ఎంతమంది చూసుంటారు? ఎంతమంది దీని గురించి మాట్లాడుకుని ఉంటారు? అందరి నోర్లు ఇలానే మోయించగలవా? పిన్ని తప్పు చేసుంటే జగదాత్రి అమ్మ తప్పు చేసుండొచ్చు. అందులో జగదాత్రి తప్పేంటి? ఆమె చేసిన తప్పుకి తప్పు చేసుంటే ఆమె నిందించాలి, కానీ జగదాత్రిని నిందించడం, అవమానించడం కరెక్ట్ కాదు. బాగుంది వదినా, చాలా బాగుంది. దొంగ కూతుర్ని దొరలాగా గౌరవించటం మాకు చేత కాదు. అయినా విషం కక్కే పాము పాలిచ్చే పిల్లల్ని కంటుంది అనుకోవటం మన మూర్ఖత్వం వదినా. విషం కక్కే పాము విషం కక్క పిల్లల్ని కంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.